ఇప్పుడు ర్యాండమ్ బ్లడ్ షుగర్, సెమెన్ అనాలిసిస్, డయాగ్నోస్టిక్ టెస్ట్స్ పై 50% డిస్కౌంట్, ఉచిత IUI మరియు IVF కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కానింగ్ అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. బాగానే ఉందండి. అంటే ఏ రకంగా బాగుందంటారు? విద్యాదేవన్ కానీ డెవలప్మెంట్ అవి బాగానే ఉన్నాయి. నేనైతే మళ్ళీ జగనే రావాలని కోరుకుంటున్నాను. ఎందుకు మళ్ళీ జగనే? ఎందుకంటే డెవలప్మెంట్ ఉందన్న, స్కూల్స్ డెవలప్మెంట్ కానీ, కాలేజెస్ కానీ, ఫీమ్ రిజర్వ్మెంట్ గట్రా లేదనుకుంటే విద్యాదేవన్ అది వసతిదేవన్ వస్తుంది. అంటే మీకు ఏమి నచ్చింది జగన్? నచ్చడం పరిపాలన నచ్చిందండి. స్కూల్లో ఒకటే నాడు నేడు, వసతి దీవెన, ఫీజు రిబర్స్మెంట్, మహిళలకి చేయూత, ఇలాంటివన్నీ అలా అనేక రకాల పథకాలు పెట్టారు. కొంచెం అంటే మీరు అన్నది కరెక్టే, డెవలప్మెంట్ అంటున్నారు కదా, రోడ్స్ ఇలాంటివి కొంచెం డెవలప్మెంట్ అన్నది వెనకుంది. ఉన్న పాలన అన్నది బాగానే ఉంది. గతంలో ఎంతకన్నా ఎక్కువ పథకాలు ఇచ్చాము, వాటికే పేర్లు ఏమి ఇచ్చారండి? అలా కాదు, మీరు అన్నది కరెక్టే. గతంలో అవునులేండి, మీరు చంద్రబాబు నాయుడు అన్నదే, అతను ఏ పథకాలు ఇచ్చాడు చెప్పమానండి. ఇతను ఏ పథకాలు ఇచ్చాడండి, దీనికి కంపేర్ చేయండి. పథకాలు ఏమి ఇచ్చాడు, అతను ఏం పెట్టాడు? పసుపు కుంకుమ ఇచ్చామని, పసుపు కుంకుమతో రాస్తారు కదా లాస్ట్లో 10,000 తీసుకొని పసుపు కుంకుమ ఇచ్చారని అంటున్నారు. అది ఒక పథకం కాదు కదా. మరి అది ఏం చేశాడండి? డ్వాక్రా రుణమాఫీ, అబ్బే డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీ ఏం చేయలేదు. జగనన్న వచ్చాక వేసాడు డ్వాక్రాలో ఉన్నది. వచ్చే ఎన్నికలు గెలిపిస్తే కనుక ఉచితంగా ఏదైతే ఆడవాళ్ళు పార్టీస్లో ఫ్రీగా ప్రయాణం కావచ్చు, 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామంటాడు ఆయన నమ్మి అవకాశం ఇస్తాను కదా ప్రజలు. ఇవ్వరండి, ఎందుకని మ్యాక్సిమం మళ్ళీ జగన్ వస్తాడు. అంటే ఎందుకని సార్? ఎందుకంటే ఏం చేయడండి, ఏం చేయలేదు కదా. డెవలప్మెంట్ అన్నది అతను ఏం చేయలేదు. ఇతను అంటే రోడ్స్ అన్నది ఒకటి కొద్దిగా వెనకబడింది తప్ప ప్రతిదీ డెవలప్మెంట్ ఉంది. మహిళలకి డబ్బులు వేయడనే ఇదే మాట్లాడుతున్నారు. ఫంక్షన్లు అన్నది ఇంటికి వెళ్తున్నాయి. వాళ్ళ అయ్యంలో అయితే ఫంక్షన్ డోర్ టు డోర్ అని ఇలాంటివి ఏం లేవు కదా. పంచాయతీ ఆఫీస్కి రమ్మనేవారు, పంచాయతీ ఆఫీస్ దగ్గర గుమ్మం చుట్టూ తిరగడం తప్ప వాళ్ళు ఇచ్చింది లేదు, చేసింది లేదు. బాగున్నాయి సార్. బాగానే ఉందండి. అంటే ఏ రకంగా, అంటే ఏం నచ్చింది మీకు జగన్ పాలన? ఆయన పెట్టిన పథకాలు అంటే బాగున్నాయి. మీకేమైనా వస్తున్నాయండి పథకాలు? వస్తున్నాయి. డ్వాక్రా మాఫీ ఒకటి అయింది, దండకాలు అది ఒకటి అయిందండి. అంటే నేను అధికారులు గెలిపిస్తే ఈసారి ఎంతకన్నా ఎక్కువ ఇస్తా అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇదివరకు చేశారండి, ఎవరికి ఎవరు ఇచ్చాడైనా? ఇదివరకు చంద్రబాబు నాయుడు చేశారు, ఎవరికి ఇవ్వలేదు. గతంలో ఎంతకన్నా ఎక్కువ ఇచ్చామంటారు చంద్రబాబు నాయుడు గారు. సార్ ఇస్తున్నారు, ఎవరికి ఇవ్వలేదండి. ఇదివరకు ఇచ్చామంటున్నాడు. పసుపు 10,000 ఇచ్చారు, డ్వాక్రా రుణమాఫీ చేయలేదు. రైతు రుణమాఫీ చేశా అంటాడు ఆయన. అది తెలియదు అంతవరకు తెలియదు. మరి ఇవే నా చివరి ఎన్నికలు నన్ను గెలిపిస్తే కనుక ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం అంటాడు ఆడవాళ్ళకి. ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామంటున్నాడు, ఉచితంగా ఇసుక అంటున్నాడు. మరి నమ్మి ఓటేస్తారంటారా? ఆయన నమ్మే ఎవరు? ఎందుకని సార్? ఆయన 40 ఏళ్ళ అనుభవం ఆయన ముందు కానీ ఇదివరకు చేయలేదండి. ఇది కూడా ఇప్పుడు చేస్తాడని నమ్ముకోలేదు. ఆయన చేసామంటారు. అదండి, ఇదివరకు చేశాడన్నాక ఇదివరకు చేయలేదు, ఇప్పుడు చేస్తానండి నమ్మిది లేదు జనాలు. గత టీడీపీ పాలనకి ఇప్పుడున్న వైసీపీ పాలన ఇదే బెటర్ అండి, ఇదే బెటర్. ఎందుకని? నన్ను చెప్పిన సంక్షేమ పథకాలన్నీ బాగున్నాయి, చాలా ఇదిగా ఉన్నాయి, అందరికీ కూడా అందుతున్నాయి. చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు కదా, ఈ అరెస్ట్ ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఏమాత్రం ఎవరన్నా తప్పు చేస్తే ఎవరన్నా సరే శిక్ష అనుభవించబడుతుంది. అంటే చంద్రబాబు గారు తప్పు చేశారని మీరు భావిస్తున్నారా? అవునండి, ఏదైనా కోర్టు చూసుకుంటుంది కదా. జగన్ పాలన ఏ విధంగా ఉంది మీకు? నచ్చిందా నచ్చలేదు? మీ అభిప్రాయం చెప్పండి. నచ్చింది. అంటే ఏం నచ్చింది మీకు? ఇక్కడ ఆడవాళ్ళకి అవి ఇస్తున్నాడు కదా. ఈ ఇంట్లో ఏమైనా పథకాలు వస్తున్నాయండి? వస్తున్నాయి. అమ్మఒడి ఆడవాళ్ళకి వస్తుంది, అమ్మఒడి. ఇంకేమైనా పథకాలు? ఏం రాలేదు. జగన్ పాలన బాగానే ఉందండి, తేడా ఏమీ లేదు. పథకాలు ఏమన్నా వస్తున్నాయండి మీకు? నాకు పథకాలన్నీ వస్తున్నాయి కానీ నాలాంటి వాళ్ళకి లేవు, వచ్చేవాళ్ళకి వస్తున్నాయి. అయితే పాలన అయితే ప్రస్తుతానికి బాగానే ఉందండి. గతంలో టీడీపీ ఉన్నప్పుడు అలా ఉంది, ఇప్పుడు జగన్ వచ్చాక అలా ఉంది. అలాగని కాదండి, టీడీపీ గురించి అడగకూడదు, ఇంకా మీరు జగన్ గురించి అడగని చెప్తాను అంతే. ఓకే సార్, జగన్ గురించి అడుగుతాము. మరి ఈ పథకాలు ఉన్నాయి కదా, పథకాలు అందరికి సక్రమంగా అందుతున్నాయి? అందరూ సక్రమంగా అందుతున్నాయండి. అంటే కేవలం పథకాలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఇస్తున్నారు తప్ప ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకి ఇవ్వట్లేదని టీడీపీ వాళ్ళు ఏం ఆకలేదండి, అందరికీ అందుతున్నాయి. అందకుండా వీళ్ళు లేరేటండి, మామూలుగా వీళ్ళు ఉన్నారు కదా, ఎవరు మన వాలంటీర్లు ఉన్నారు కదా, డోర్ టు డోర్ అట్టుకెళ్ళి ఇస్తున్నారు కదండి. వాలంటీర్లు పనిచేయడానికి డబ్బులు అడుగుతున్నారా? ఎవరు అడుగుతలేదని ఎవరు? జగన్ సీఎం గ్యారెంటీగా సీఎం అవుతాడు మళ్ళా. ఎందుకని? బోళ్ళు పథకాలు పెట్టాడు. మీకేమైనా వస్తున్నాయండి పథకాలు? మీకేమైనా పథకాలు వస్తున్నాయి? ఏమేమి వస్తున్నాయి సార్? ఆడిచ్చిన హామీలు పథకాలు అన్నీ వస్తున్నాయి. అంటే మేము అధికారంలోకి వస్తే ఇంతకన్నా ఎక్కువ ఇస్తామంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏడు అదవాడు ఇస్తాడు. నేను గెలిస్తే ఈసారి ఆడవాళ్ళకి ఆర్టీసీగా ఉచితంగా ప్రయాణం అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఉచితంగా ఇసుక ఇస్తామంటారు. జగన్ గారు పథకాలు పెట్టాడు. ఆడు కేంద్రం నుంచి అప్పు తెచ్చేస్తున్నాడు. ఆడు ఎక్కడ తీస్తాడు? అప్పు చేసేస్తున్నాడు, నేర్చుతున్నాడు కదా ఆడు. మరి ఈడి పథకాలు ఎక్కడ ఇచ్చేస్తాడు? ఈ యాదవ్ పథకాలు ఎక్కడ ఇచ్చేస్తాడు? ఆడు బస్సు వాళ్ళకమ్మో ఉట్లేని
అది ఇస్తాను ఇది ఇస్తాను అది ఇస్తాను అని చెప్తాడు. ఆ యాదవ్ ఎక్కడ తెచ్చి పెడతాడు? జగన్ కూడా ఇచ్చేస్తున్నాడు, అప్పు చేసేస్తున్నాడు కేంద్రాన్ని అంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ యాదవ్ ఎక్కడ తెచ్చిస్తాడు? ఆడు భాగస్వామ్యం ఇస్తాడా? 3 గ్యాస్ సిలిండర్ కూడా ఫ్రీగా ఇస్తామంటున్నాడు. 3 గ్యాస్ సిలిండర్లు ఆడవాళ్ళకి డోకరాలు కొడతానని ఓట్లు ఎంచుకుని అసెంబ్లీలో కూర్చుని తొలి సంతకు లేదు, మళ్ళీ సంతకు లేదు, 4వ సంతకు లేదు, 5వ సంతకులో తండి డబ్బులు తండి తాళాలు వేయండి అన్నాడు ఎదవాడు. రైతు భరోసా వేయలేదాడు. అంటే పసుపు కుంగం ఇచ్చాము, డ్వాక్రా రుణమాఫీ చేసామన్నాడు కానీ రేపయ్యలునే తెస్తాడనగా 10 సార్లు ఇచ్చాడు ఎదవాడు. ఇవే చివరి ఎన్నికలు ఒక అవకాశం ఇమ్మంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆడా మన ఓట్లు ఎంచుకుని అసెంబ్లీలో కూర్చుని ఈ డబ్బు అంతా తెచ్చుకుని సింగపూర్ పట్టిపోతాడు చంద్రబాబు నాయుడు గారు. జగన్ పాలన అయితే మాకు నచ్చిందండి. చాలా బాగా ఉంది, పద్ధతిగా ఉంది, అంతా ఇదిగా ఉంది. రైతులు కూడా బాగా చూస్తున్నారు. మరి ఇంకా వ్యవసాయం గురించి అంటే ఇలా నష్టపోయాం. తర్వాత ఆ దయ మీకేమైనా ప్రభుత్వం నుంచి పథకాలు వస్తున్నాయి మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీకు కానీ? ఈ పథకాలు మాకు రైతు పథకాలు వస్తుంది. నాకు ఒకసారి మొన్న 3 సార్లు పడలేదు, మొన్న ఒకసారి పడదు అంతే. మరి గతంలో టీడీపీ ఉన్నప్పుడు అలా ఉంది, ఇప్పుడు జగన్ వచ్చాక అలా ఉంది. జగన్ వచ్చాక బాగుంది. ఇంతకన్నా ఎక్కువ ఇచ్చామన్నారు చంద్రబాబు. లేదు మాకు అప్పుడు ఈ పథకాలే లేవు. రైతు రుణమాఫీ చేశాను అంటున్నాడు ఆయన ఎవరో చంద్రబాబు నాయుడు గారు. ఏం చేయలేదు, మాకేం చేయలేదు. రైతు రుణమాఫీ చేశాను అంటున్నారు, పసుపు కుంకుమ ఇచ్చా అంటున్నారు. ఒక నిమిషం, డ్వాక్రా రుణమాఫీ ఇచ్చామంటున్నాడు. ఏమీ లేదండి. అప్పుడు ఏదో చేసేటప్పుడు అప్పుడు ఏదో ఒక ఉన్నాయంటే వడ్డీలో కొడతాను కానీ అసలు కొట్టనని చెప్పేసి అని అన్నారు. అంటే మరి ఇవే నా చివరి ఎన్నికలు, నాకు అవకాశం ఇవ్వమన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవే నా చివరి ఎన్నికలు, నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటాడు. చచ్చిపోయిన అంతా వస్తాండు చచ్చిపోయింది జగన్. ఇంకెందుకండి ఇంకా అవన్నీ ఇంకెందుకు? నన్ను గెలిపిస్తే కనుక ఈసారి ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం అంటాడు. చాలా దూరం 5 సార్లు గెలిచాడు, 5 సార్లు చేయలేదు కానీ ఇప్పుడు చేసేస్తాడా? మరి ఒక అవకాశం ఇవ్వమంటాడు ఆయన. మరి అవకాశం ఏంటంటే నేను ఒక్కనే ఇవ్వాలండి, ప్రజలంతా ఇవ్వాలా? జగన్ పరిపాలనకి చెప్పక్కర్లేదండి. ఈవేళ ఎక్కడో దేశాలు పోయాయి. పోయిన వాళ్ళకి ఏం చేస్తున్నాడో 18,000 కాడి నుంచి రైతులకి 50,000 దాకా ఎత్తున్నాడు ఇవాళ. అదే మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు వచ్చాడు ఎక్కడికి భూములు మూలిగిపోయిన కాడికి, వ్యవసాయాలు మూలిగిపోయిన కాడికి చంద్రబాబు నాయుడు వచ్చాడు. నువ్వు నేను అందరం కలిసి ఇంతంత చేయం తెచ్చి చేయించాం. అది మంచి చెప్పలేదు, చెడ్డ చెప్పలేదు, ఏదో మాట్లాడతానని చెప్పలేదు, మాట్లాడనని చెప్పలేదు, ఏం మాట్లాడలేదు, నోరెప్పకుండా వెళ్ళిపోయాడు. మరి ఇంకా అలాంటి వాడిని ఏం చెప్తామండి? గతంలో చంద్రబాబు 5 ఏళ్ళ పరిపాలన చూశారు మీరు. చంద్రబాబు పరిపాలన అయితే 14 సంవత్సరాలు చూసామండి. ఇప్పుడు జగన్ పరిపాలన చూస్తున్నారు. ఇప్పుడు జగన్ పరిపాలన చూస్తున్నాం. దీన్ని అట్టే పెట్టండి. రెండింటికి తేడా అంటే చంద్రబాబు నాయుడు పరిపాలనలో రైతులకు కానీ రుణమాఫీలు కానీ ఏం చేయలేదు. అసలు రైతులకు చేసిందే మేము అంటున్నాడు కదా, ఏం చేయలేదు. చెప్పేది ఆలకించండి. ఆడ ఏమన్నాడంటే రెండోసారి రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన తర్వాత కాంగ్రెస్కి ఈ తెలుగుదేశానికి పోటీ పడ్డది. అప్పుడు గెలిచాడు. క్యాన్వాసింగ్ చేసేటప్పుడు ఏమన్నాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి కొట్టేసినట్టే నేను కూడా రుణమాఫీలు చేసేస్తాను, బ్యాంకులో రుణాలు ఉండమను తీసేస్తాను, నేను గెలిస్తేనే అన్నాడు. గెలిచి గద్దెక్కాడు. కుర్చీలో కూకొని 50,000 లోపు ఉన్నది కొడతాను కానీ పైన కొట్టాలన్నాడు. ఇంకా అలాంటి వాళ్ళు ఏం నమ్ముతామండి? ఎలాగా నమ్మడం? 50,000 లోపు ఉన్నవాడిని కొడతాను అన్నాడు. పూర్తిగా చేసేసాను అంటున్నాడు రైతు రుణమాఫీ. ఏది తీయలేదు, ఎప్పుడూ తీయలేదు. ఎప్పుడూ తీయలేదు. ఎప్పుడు కూడా రుణమాఫీ చేయడం చంద్రబాబు నాయుడికి అలవాటు లేదు. పసుపు కుంకుమ కూడా ఇచ్చా అంటున్నాడు. పసుపు కుంకుమ అని ఎలక్షన్లో క్యాన్వాసింగ్లో చెప్పాడు తప్ప ఏమి లేదు. మరి ఆయన ఏమంటాడంటే బాబాయ్, ఇవే నా చివరి ఎన్నికలు, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నన్ను కనుక గెలిపిస్తే ఈసారి ఎంతమంది ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే అంతమందికి నెలకు 1,500 వేస్తానంట. ఏడ్చాడు. ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం అంటున్నాడు. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామంటున్నాడు ఆయన. ఎన్ని ఇస్తామన్నా ఆడ మాటలకి నమ్మేది లేదు. కారణం ఏంటంటే ఎప్పుడైతే రుణమాఫీ చేసేస్తానో అన్నాడో, నేను చేయలేనని ఎప్పుడైతే మళ్ళీ తిరగబడ్డాడో వదిలేశారు ఇంకా చంద్రబాబు నాయుడిని. చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు కదా మొన్న. అవును, అరెస్ట్ ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఏమైనా సానుభూతిగా మారే అవకాశం ఉందంటారా? సానుభూతిగా మారే అవకాశం లేదండి. 371 కోటి డబ్బుతో దొరికాడు, 371 కోటితో దొరికాడు. అందులోనూ కోళ్ళ ఉంది, కొడుకు ఉన్నాడు, పిల్లవ ఉంది, ఈడు ఉన్నాడు. ఇయ్యంకుడు ఎవడ
ఆడి పేరు ఏదో నారాయణ ఉన్నాడు, నారాయణ పిల్లం ఉంది, ఆడ బంధువులు ఆడవాళ్ళు ఇంకొక ఇద్దరు ఉన్నారు. వీళ్ళందరూ కలిపి ఈ 371 కోటికి కూడా సమాధానం చెప్పాలి. ఏమో తెలియదులేండి. అంటే ఒక్క నిమిషం నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను ఎటువంటి తప్పు చేయలేదు, తప్పు చేయను, తప్పు చేసామని కూడా వదిలిపెట్టను అంటున్నాడు ఆయన. తప్పు చేశాడని నేను గంటపాఠంగా చెప్తాను, రమ్మనండి, వదిలిపెట్టకపోతే ఏం చేస్తాడు చూస్తాను. అంతే ఈ క్యాన్వాసంలో రకరకాలుగా చెప్పుకుంటారు, అవన్నీ అయిపోతాయండి. ఇప్పుడు ర్యాండమ్ బ్లడ్ షుగర్, సెమెన్ అనాలిసిస్, డయాగ్నోస్టిక్ టెస్ట్ పై 50% డిస్కౌంట్, ఉచిత IUI మరియు IVF కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కానింగ్ అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.